విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 4-5 ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్కి సంబంధించి. మీ అందరికీ తెలుసు, మన దేశం సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా రకాలుగా ఇన్సెంటివ్స్ రూపంలో సపోర్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా అనౌన్స్ చేసిన ఇన్సెంటివ్సే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. అయితే 3 to 5 నానోమీటర్ చిప్స్ కాకుండా 3 to 5 నానోమీటర్ చిప్స్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ అనమాట. వాటి మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా 28-48 నానోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి చిప్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తోంది? అలాగే రెండోది ఏంటంటే, ఈ మధ్యకాలంలో స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి, అలాగే పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. అసలు గ్రిడ్ స్టెబిలిటీకి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సునీత విలియమ్స్ అలాగే బచ్ విల్మోర్, ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 8 నెలల పాటు ఉండిపోవాల్సి వస్తోంది. వాళ్ళు వెళ్ళింది కేవలం 8 రోజుల తర్వాత వచ్చేద్దామని చెప్పి. మరి 8 నెలలు ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళని తీసుకురావడానికి మార్గాలు లేవా? దాని గురించి 2 నిమిషాల సేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్పేస్ ఫ్లైట్లో ఎక్కువ కాలం ఉన్నా, లేకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎక్కువ రోజులున్నా మన హ్యూమన్ బాడీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటువంటి దానికి 4-5 పాయింట్స్ చెప్తాను. అలాగే ఐఎన్ఎస్ అరిహంత్ దాదాపు 8 సంవత్సరాల క్రితం కమిషన్ చేశారు. ఇప్పుడు అదే సిరీస్లో ఐఎన్ఎస్ అరిఘాత్, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్, వీటిని ఎస్ఎస్బిఎన్ అని ఎందుకు అంటున్నారు? అలాగే ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ ఈ రెండింటితో న్యూక్లియర్ ట్రయాడ్ సంపూర్ణమైంది అని ఎందుకు అంటున్నారు? అసలు న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏమిటి? ఎస్ఎస్బిఎన్ అంటే ఏమిటి? ఎస్ఎస్ఎన్కి ఎస్ఎస్బిఎన్కి మధ్య ఉన్న తేడా ఏమిటి? వీటన్నిటి గురించి ఈరోజు లెక్చర్లో నేర్చుకుందాం. మొదటిది, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కొద్ది నెలల క్రితం మన దేశానికి సంబంధించిన టాటా గ్రూప్ తాయివాన్కి సంబంధించినటువంటి ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంది. మన ప్రభుత్వం చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుంది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేయాలని. ఎందుకంటే సెమీ కండక్టర్స్ అనేటువంటిది అంటే ఈ ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, అసలు ఈ నానోమీటర్ అంటే ఏమిటి? నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్ అనమాట. మీటర్లో 1000వ వంతు మిల్లీమీటర్, మీ అందరికీ తెలిసిందే. మిల్లీమీటర్లో 1000వ వంతు మైక్రోమీటర్, మైక్రోమీటర్లో 1000వ వంతు నానోమీటర్. అంటే ఒక నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్ అనమాట. మనకి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. మరి 3 నానోమీటర్ 5 నానోమీటర్ చిప్స్ అంటే ఏమిటి? ఒక్కొక్క ట్రాన్సిస్టర్ మధ్య దూరం, ఒక్కొక్క ట్రాన్సిస్టర్ అంటే ఏం చేస్తుంది? 1 0 ఆన్ ఆఫ్. అదే కదా ఇప్పుడున్నటువంటి కంప్యూటింగ్ సిస్టమ్ కానీ, ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా నడిచేది ఆన్ ఆఫ్ 1 0 ట్రాన్సిస్టర్స్ ఆ పని చేస్తాయి పవర్ సప్లైని కంట్రోల్ చేయటం ద్వారా. సో ఇలాంటి ట్రాన్సిస్టర్స్ చిన్న స్పేస్లో, అంటే ఒక చిన్న స్పేస్లో ఎన్ని ఎక్కువ ఉంటే అంత ప్రయోజనం. అంటే ఈ ట్రాన్సిస్టర్స్ ఎక్కువ ఉండాలి ఒక చిన్న చిప్ మీద. అంటే ఏం కావాలి? వాటి మధ్య డిస్టెన్స్ తగ్గుకుంటూ పోవాలి. ప్రస్తుతం 3 to 5 నానోమీటర్ చిప్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక ట్రాన్సిస్టర్కి ఇంకొక ట్రాన్సిస్టర్కి మధ్య ఉండేటువంటి దూరం 3 to 5 నానోమీటర్స్ ఉంటుంది. ఇది ఇంకా తగ్గిపోతుంది. ముందు 2 నానోమీటర్స్ రావచ్చు వచ్చే సంవత్సరం. ఈ డిస్టెన్స్ తగ్గితే ట్రాన్సిస్టర్స్ ఎక్కువ పెట్టచ్చు చిన్న చిప్లో. ట్రాన్సిస్టర్స్ ఎక్కువ పెడితే మెమొరీ ఎక్కువ ఉంటుంది, కంప్యూటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మీరు రకరకాల వీడియోలు చూడొచ్చు, రకరకాల ప్రాసెసెస్ చేయొచ్చు మీ మొబైల్ ఫోన్ ద్వారా. ఇప్పుడు ఈ 3 నానోమీటర్ 5 నానోమీటర్ చిప్స్ లాంటి వాటిని అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్స్లో వాడతారు. అంటే ఉదాహరణకి యాపిల్ ఐఫోన్ ఉంది కదా, అక్కడ చాలా సఫిస్టికేటెడ్ చిప్స్ వాడతారు. 3 నానోమీటర్ 5 నానోమీటర్ 8 నానోమీటర్ ఇలాంటి హై ఎండ్ చిప్స్ని
హై ఎండ్ మొబైల్ ఫోన్స్లో వాడతారు. అందుకే వాటి కంప్యూటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, వాటి ప్రాసెసింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. సో 3 to 5 నానోమీటర్ చిప్స్ అనేది ప్రస్తుతం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్. ఈ నానోమీటర్స్ తగ్గితే 3 నానోమీటర్స్, 4 నానోమీటర్స్, 5 నానోమీటర్స్కి వస్తే ట్రాన్సిస్టర్స్ ఎక్కువ పడతాయి, ప్రాసెసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్లో మీరు ఎక్కువ ప్రాసెసింగ్ చేయొచ్చు, ఎక్కువ బ్రౌజింగ్ చేయొచ్చు, మీ ఆపరేషన్స్ ఇంకా హై స్పీడ్ తోటి, హై క్వాలిటీ తోటి మీరు చేయొచ్చు అనమాట. సో రాబోయే కాలంలో 2 నానోమీటర్ చిప్స్, 1 నానోమీటర్ చిప్స్ కూడా రాబోతున్నాయి. సరే, ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం 28, 48 నానోమీటర్ చిప్స్ మీద ఎందుకు దృష్టి పెట్టింది? ఎందుకంటే 3 to 5 నానోమీటర్ చిప్స్ తయారు చేయాలంటే హై అండ్ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్ కూడా. అంటే అక్కడ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, అలాగే కంటిన్యూస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెమిసెస్లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ చాలా అంటే పొల్యూషన్ ఫ్రీతో ఉండాలి, ఏ రకమైనటువంటి పొల్యూటెంట్స్ లోపల ఉండకూడదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, హ్యూజ్ వాటర్ సప్లై, అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై ఉండాలి, అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండాలి. ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేషన్ వచ్చిందనుకోండి చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇట్లా రకరకాల నీడ్స్ ఉన్నాయన్నమాట. హై క్వాలిటీ చిప్స్ తయారు చేయడానికి చాలా క్వాలిటీ కంట్రోల్ హై ఎండ్లో కావాలి, అదొక రీజన్. రెండోది ఏంటంటే 28, 48 నానోమీటర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా రకాల కార్స్లో, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో వాడతారు. అంటే 3 to 5 నానోమీటర్ చిప్స్ అనేవి అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్లో, మొబైల్ ఫోన్స్ లాంటి వాటిల్లో వాడినప్పటికీ కూడా 28, 48 నానోమీటర్ చిప్స్ అనేది ఎవర్ గ్రీన్ మార్కెట్ అనమాట. కార్లు కావచ్చు, కార్లు కూడా ఇవాళ అన్నీ ఆటోమేటెడే కదా, కార్లు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిల్లో ఎక్కువ మార్కెట్ ఉంటుంది. తర్వాత 3 to 5 నానోమీటర్ చిప్స్కి వెళ్తే క్వాలిటీ కంట్రోల్ ఎక్కువ కావాలి, అంతేకాకుండా టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. అందుకని మన దేశం లెగసీ చిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అయితే ఈ మధ్య కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, సరే మీరు లెగసీ చిప్స్ మీద అంటే 28, 48 నానోమీటర్ చిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, బాగానే ఉంది. అయితే మీరు అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిజైన్లోనే ఉంటాయి కదా. సో మన దేశంలో ఈ కంపెనీస్ ఏవైతే చిప్ డిజైన్ కంపెనీస్ ఉన్నాయో, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, క్వాల్కామ్ కావచ్చు, ఇంటెల్ కావచ్చు, ఏఎండి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ ఆల్రెడీ మన దేశంలో ఉన్నాయి. సో టెక్నాలజీ అనేది మన దేశంలోకి వచ్చింది, కాకపోతే వాళ్ళ కంట్రోల్లో ఉంది. మన దేశంలో టాలెంటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు, ఐఐటీస్ నుంచి, వాటి నుంచి, ఐఐఎస్సి నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకని మనం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయం అంటే, ఎందుకని మనం చిప్ డిజైన్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అయితే అది చాలా కష్టమైనటువంటి విషయం. సో ఈ మధ్య న్యూస్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే, రాబోయే కాలంలో 2030లకు వచ్చేసరికి ఎక్కువ డిమాండ్ 10 నానోమీటర్ చిప్స్ కంటే తక్కువ వాటికే ఉంటుంది, అంటే 5, 7. అందుకని మన దేశం వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, అలాగే డిజైన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు అన్నమాట. తర్వాత గ్రిడ్ స్టెబిలిటీ. ఇదివరకు పవర్ సప్లై చెప్పండి ఎలా ఉండేది? మీరు ఒక 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి, 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి. అప్పుడు పవర్ సప్లై వర్షాకాలం వస్తే జల విద్యుత్, హైడ్రో పవర్ వచ్చేది. హైడ్రో పవర్ వచ్చినప్పుడు కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ని షట్ డౌన్ చేయటం కానీ, అవసరమైనంత మేరకు వాడుకోవటం కానీ చేసేవాళ్ళు. ఒకవేళ జల విద్యుత్తు లేనప్పుడు దాదాపుగా థర్మల్ పవర్ మీదే బేస్ అయి ఉండేవాళ్ళు. అక్కడ గ్రిడ్ అంటే ఏదైతే ఉందో, హై ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, దానికి అది షట్ డౌన్ అవ్వకుండా పని చేయటానికి ఒక లెవెల్ ఆఫ్ పవర్ ఉండాలి. అర్థమైంది కదా, అది మినిమం నీడ్ అనమాట. అంటే గ్రిడ్ స్టేబుల్గా ఉండటానికి, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉండటానికి పవర్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. అంటే మీరు ఈ టైంలో పవర్ ఉంటుంది, తర్వాత ఉండదు, అలా అంటే కుదరదనమాట. అయితే 20-25 ఏళ్ల క్రితం దాకా ఇబ్బంది లేదు. అప్పుడు ఏంటంటే
థర్మల్ పవర్ లేకపోతే జల విద్యుత్తు. కానీ ఇప్పుడు రకరకాల సోర్సెస్ వచ్చాయి. బయోమాస్ ఎనర్జీ వచ్చింది, ముఖ్యంగా సోలార్ వచ్చింది, విండ్ వచ్చింది. కానీ ఇవన్నీ ఇంటర్మిటెంట్ అన్నమాట. కంటిన్యూస్గా పవర్ ప్రొడ్యూస్ చేయలేవు. ఇవన్నీ ఇంటర్మిటెంట్ కావటంతో గ్రిడ్ స్టెబిలిటీకి ప్రాబ్లం వస్తుంది. అందుకని తప్పనిసరిగా థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఏవైతే టర్బైన్స్ ఉన్నాయో వాటిని రన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గ్రిడ్ స్టెబిలిటీ కోసం. ఎందుకంటే వీటి మీద రిలై అవ్వలేం కదా మనం. సోలార్ పవర్, విండ్ పవర్, బయోమాస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్మిటెంట్గా ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటాయని చెప్పలేము, ఉండవు కూడా. సోలార్ పవర్ ఉందంటే పగలే ఉంటుంది, రాత్రి ఉండదు. గాలి వచ్చినప్పుడే విండ్ పవర్ ఉంటుంది. మరి ఇష్టం వచ్చినప్పుడు పవర్ వచ్చి ఇష్టం వచ్చినప్పుడు పవర్ లేకపోతే ఎలా చెప్పండి? గ్రిడ్ ఎలా స్టేబుల్గా ఉంటుంది? గ్రిడ్ అందరికీ పవర్ ఇవ్వాలి కదా. సో దీనికి ప్రస్తుతం ఏంటంటే కోల్ బేస్డ్ పవర్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిసేపట్లో ఆన్ చేయటం, కొంచెంసేపట్లో దాన్ని షట్ డౌన్ చేయటం కుదిరే పని కాదు. ఫ్లెక్సిబిలైజేషన్ అనేది చాలా కష్టం థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి. థర్మల్ పవర్ ప్లాంట్స్ అవి రన్ అవడానికి ఆన్ చేసే కొంత టైం పడుతుంది. అలాగే షట్ డౌన్ కూడా సడన్లీ చేయలేం. దానికి కొన్ని ఆపరేషనల్ పరిమితులు ఉన్నాయన్నమాట థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి. అయితే గ్రిడ్ స్టెబిలిటీ కోసం ఎప్పుడైతే సోలార్ పవర్ మనకి ఉండదో, విండ్ పవర్ ఎప్పుడైతే ఉండదో, అలాంటి సందర్భాల్లో ఈజీగా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి స్టోరేజ్ ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్, పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్. అంటే ఇప్పుడు నాగార్జున సాగర్లో వరద వచ్చింది, నీళ్లు ఉన్నాయి. నాగార్జున సాగర్లో ఇప్పుడు పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. పవర్ ప్రొడ్యూస్ చేయటం వల్ల నీళ్లు కిందకు వచ్చేస్తున్నాయి. ఆ కిందకు వచ్చిన నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు డైవర్ట్ చేయటం, సముద్రంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే నాగార్జున సాగర్లో నీళ్లు ఒక స్టేజ్కి కిందకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు హైడ్రో పవర్ ప్రొడ్యూస్ చేయటం అవ్వదన్నమాట. అందుకని ఏం చేస్తారంటే ఏదైతే నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయో వాటిని ఇంకొక లెవెల్లో, అంటే ఒక ప్లేస్లో ఈ నీళ్ళని మళ్ళీ పంప్ చేసి అక్కడ స్టోర్ చేస్తారు. ఎప్పుడైనా గ్రిడ్ స్టెబిలిటీకి పవర్ అవసరమైతే దాన్ని వాడుకుంటారనమాట. ఆ వాటర్ని వాడుకుంటారు. ఎందుకంటే వేసవికాలంలో సాగర్లో, శ్రీశైలంలో నీళ్లు ఉండవు కదా. సో అందుకని ఎక్కడైతే హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయో, హైడ్రో పవర్ ప్లాంట్స్ ఎప్పుడూ పనిచేయవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ పవర్ ఏదైతే, వాటర్ ఏదైతే కిందకి వెళ్ళిపోతుందో దాన్ని మళ్ళీ పంప్స్ సహాయంతో పైన మళ్ళీ స్టోర్ చేసేస్తారు ఒక ప్లేస్లో. ఎప్పుడైతే గ్రిడ్ స్టెబిలిటీ కోసం పవర్ కావాలో దాన్ని వాడుకుంటారనమాట. దాన్ని ఆన్ చేస్తారు, అక్కడ టర్బైన్స్ తిరుగుతాయి. సో అది పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్. ఇవి ముఖ్యంగా గ్రిడ్ స్టెబిలిటీ కోసం ఉన్నటువంటి మార్గాలన్నమాట. అలాగే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి కూడా ఇవాళ డిస్కషన్ జరుగుతోంది. ఈ రెండింటిని యూనియన్ బడ్జెట్లో కూడా మన ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. ఇక మీరు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఫ్యాక్టరీ మేడ్ రియాక్టర్స్ అనమాట. న్యూక్లియర్ రియాక్టర్స్ చిన్న చిన్నవి 220 మెగావాట్వి ఫ్యాక్టరీలో తయారవుతాయి. వీటికి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటారు. వాటి డిజైన్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా డిజైన్ చేస్తారు. ఈ సందర్భంగా అనిల్ టెక్నాలజీ కూడా ఫారిన్లో ఈ మధ్య ఒక టెక్నాలజీని కూడా తయారు చేశారు. అంటే ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉండే ప్రాబ్లం ఏమిటి? అక్కడ న్యూక్లియర్ వేస్ట్ బిగ్ ప్రాబ్లం అనమాట. అయితే దాని నుంచి కూడా కొంత ఉపశమనం కల్పించడానికి ఇప్పుడు ఈ యురేనియం, థోరియం కలిపి తక్కువ స్పెంట్ ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక టెక్నాలజీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా డెవలప్ చేశారనమాట. సో ఇక్కడ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏంటంటే గ్రిడ్ స్టెబిలిటీ కోసం ఉపయోగించడానికి. ఎప్పుడైనా సోలార్, విండ్కి సంబంధించిన పవర్ లేకపోతే వీటిని వెంటనే ఆన్ చేసేసి గ్రిడ్ స్టెబిలిటీ కోసం అక్కడి నుంచి పవర్ని తీసుకుంటారు. కాబట్టి ఈ మధ్య కాలంలో స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్, అలాగే పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్, ఈ రెండు కూడా వార్తల్లోకి వస్తున్నాయన్నమాట. తర్వాత సునీత విలియమ్స్, బచ్ విల్మోర్, ఇద్దరు ఆస్ట్రోనాట్స్. వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు. 4-5 దేశాలు కలిసి దాదాపు 400-500 కిలోమీటర్ల హైట్లో స్పేస్లో అది తిరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? అక్కడ చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. హ్యూమన్ బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అంటే మైక్రోగ్రావిటీ కండిషన్స్ ఉన్నప్పుడు
హ్యూమన్ బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, అలాగే రకరకాల కాంపోనెంట్స్ కావచ్చు, బయట సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వీళ్ళు బోయింగ్ స్టార్ లైనర్లో వెళ్ళారు. బోయింగ్ స్టార్ లైనర్ వెళ్ళారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరారు. వాళ్ళని 8 రోజులు అక్కడ ఉంచిన తర్వాత వెనక్కి తీసుకొచ్చేయాలి. అయితే బోయింగ్ స్టార్ లైనర్లో కొన్ని సమస్యలు తలెత్తాయి. థ్రస్టర్ పనిచేయటం లేదు, అలాగే హీలియం గ్యాస్ లీక్ అవుతోంది. ఇలాంటి సమస్యలు తలెత్తిన తర్వాత వేరే మార్గం లేక మీరు అక్కడే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఇంకొక 6 నెలలు ఉండండి, మిమ్మల్ని ఫిబ్రవరిలో తీసుకొస్తామని చెప్పి నాసా చెప్పింది. అయితే ఈ స్టార్ లైనర్ ఏదైతే ఉందో అది వెనక్కి మనుషులు లేకుండా వచ్చేస్తుందనమాట. ఎందుకంటే మనుషులకి అది సేఫ్ కాదు అని నాసా నిర్ధారించింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనుషుల్ని తీసుకురావటం ఏదైతే ఉందో అది చేయటానికి రష్యాకి సంబంధించినటువంటి సోయస్ క్యాప్స్యూల్ ఒకటి ఉంది, అలాగే స్పేస్ ఎక్స్ క్యాప్స్యూల్ ఒకటి ఉంది, అలాగే బోయింగ్ స్టార్ లైనర్. ఈ బోయింగ్ అనేటువంటిది ఈ మధ్య చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పాలి. క్వాలిటీ పరంగా చూస్తే బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఈ మధ్య చాలాసార్లు రకరకాల అన్సాటిస్ఫాక్టరీ ఫీచర్స్తో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. బోయింగ్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్, బోయింగ్ స్టార్ లైనర్ కూడా వీళ్ళు ఈ వ్యోమగాములను తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసిన స్టార్ లైనర్ ఏదైతే ఉందో అది చాలా కాలం నుంచి తయారవుతూ ఉంది. స్పేస్ ఎక్స్ వాళ్ళు తయారు చేసిన దాంతో పోలిస్తే దాదాపు 3 రెట్లు కాస్ట్ అయింది. చివరికి అదృష్టం ఏంటంటే ఈ 2 వ్యోమగాములు అక్కడికి భద్రంగా చేరారు. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు అయ్యేది. అందుకే నాసా ఏం చెప్పిందంటే మీరు వెనక్కి వచ్చేయండి, చేసింది చాలు, ఆ మనుషుల్ని అక్కడే వదిలేయండి, మేము తర్వాత స్పేస్ ఎక్స్ వాళ్ళ క్యాప్స్యూల్ని పంపి తెచ్చుకుంటాం అని చెప్పింది. అయితే స్పేస్ ఎక్స్ షెడ్యూల్ ఖాళీ లేకపోవటం వల్ల ఫిబ్రవరిలో వాళ్ళిద్దరిని వెనక్కి తీసుకొస్తారు. అర్థమైంది కదా. అందుకే సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ 2 వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 8 రోజులకు బదులుగా 8 నెలలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒక లెసన్ కావాలి అన్ని దేశాలకు కూడా. మన దేశం కూడా రేపు గగన్యాన్ ఉంది. తర్వాత మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని, ఇండియన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తామని మన ప్రధానమంత్రి గారు చెప్పారు. అలాగే మూన్కి మ్యాండ్ మిషన్ కూడా టార్గెట్స్ కూడా ఇచ్చారు, 2035 2040 అనుకుంటాను. అయితే వ్యోమగాములను తీసుకెళ్లేటప్పుడు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2003వ సంవత్సరం అనుకుంటాను మన దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యోమగామి కూడా ఉన్నారు, కల్పనా చావ్లా, పేరు గుర్తు రావట్లేదు. సో దుర్మరణం పాలయ్యారు, అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ యాక్సిడెంట్లో. అందుకని ఎప్పుడైనా సరే మనుషుల్ని అక్కడ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సేఫ్టీ ప్రికాషన్స్ 200% టేక్ కేర్ చేయాలి. అర్థమైంది కదా. ఇంకోటి ఏంటి, హౌ డస్ స్పేస్ ఫ్లైట్ డూ టు ద హ్యూమన్ బాడీ? మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న, అలాగే స్పేస్ ఫ్లైట్లో అక్కడికి వెళుతున్న హ్యూమన్ బాడీ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, వీళ్ళు 8 నెలలు అక్కడ ఉంటారు కాబట్టి ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి దాన్ని గమనిస్తే అక్కడ ఉండేటువంటి కండిషన్ ఏంటంటే మైక్రోగ్రావిటీ కండిషన్స్. అంటే మీకు వీళ్ళున్నది 500 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల హైట్లోనే కదా, 400 నుంచి 500 కిలోమీటర్ల హైట్. అక్కడ మైక్రోగ్రావిటీ కండిషన్స్ ఎందుకు ఉంటాయి? అక్కడ నార్మల్గా అయితే గ్రావిటీ 90% ఉంటుంది. భూమి మీద ఎంతైతే గ్రావిటీ ఉంటుందో, గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉంటుందో అక్కడ 90% ఉంటుంది 400-500 కిలోమీటర్ల హైట్లో. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది దాదాపుగా 26,000-27,000 కిలోమీటర్స్ పర్ అవర్, 26,000-27,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు అంటే న్యాచురల్గా మన గ్రావిటీ అనేటువంటిది దాన్ని పుల్ చేయాలని చూస్తుంది. అదంత స్పీడ్తో తిరగటం వల్ల ఏమవుతుందంటే భూమి మీద పడదు, భూమి కర్వేచర్కి మ్యాచ్ అవుతూ పైన తిరుగుతూ ఉంటుంది. భూమి కర్వేచర్కి మ్యాచ్ అవుతూ పైన తిరుగుతూ ఉంటుంది. అక్కడ లోపల మైక్రోగ్రావిటీ కండిషన్స్ ఉంటాయి. ఓవరాల్గా అక్కడ గ్రావిటీ 90% ఉన్నప్పటికీ కూడా లోపల మైక్రోగ్రావిటీ కండిషన్స్ ఉంటాయన్నమాట. అంత స్పీడ్లో తిరగటం వల్ల దాన్ని ఫ్రీ ఫ్లోట్ అంటాం మనం.
సో అలాంటి కండిషన్లో ఈ వ్యోమగాముల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే బోన్స్ అలాగే మజిల్స్ వీక్ అయిపోతాయి. బోన్స్లో ఉండేటువంటి ఏదైతే మినరల్స్ అవి ఉంటాయో అవన్నీ కిడ్నీస్కి చేరటం, కిడ్నీస్లో స్టోన్స్ ఏర్పడటం జరిగే అవకాశం ఉంది. తర్వాత హార్ట్కి ఎక్కువ పంపు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి హార్ట్ ఫంక్షన్ కూడా ష్రింక్ అవుతుంది, దానికి పని ఉండదు. అలాగే SANS అనేటువంటి ఒక డిసీజ్ కూడా కొంతమందికి రావచ్చు. అంటే స్పేస్ ఫ్లైట్ యాక్చువేటెడ్ ఈ ఆక్యులర్ సిండ్రోమ్ అంటారు. అంటే మెదడులో నీరు చేరుతుంది, కళ్ళ వెనుక నీరు చేరుతుంది, ఒక్కోసారి కంటి చూపు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇంతకుముందే చెప్పాను, బోన్స్ మజిల్స్ అవన్నీ వీక్ అవుతాయని. తర్వాత మన గట్ ఏదైతే ఉందో జీర్ణ వ్యవస్థ అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆహారం చాలా స్లోగా కిందకి వెళ్ళిపోతుంది ఆ ఫ్రీ ఫ్లోట్ కండిషన్స్లో. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే దీని మీద పూర్తి స్థాయి రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తక్కువ మందే ఉన్నారు కదా అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళకి చేసిన ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కంక్లూషన్కి వచ్చామన్నమాట. తర్వాత INS అరిహంత్ 2016లో లాంచ్ చేశాము. ఇది INS అరిఘాత్. విశాఖపట్నంలో కాస్తంత రహస్యంగా మన డిఫెన్స్ మినిస్టర్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మొదట 8 సంవత్సరాల క్రితం INS అరిహంత్, ఇది INS అరిఘాత్. ఇక దీనికి సంబంధించి 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. INS అరిహంత్ అయినా INS అరిఘాత్ అయినా సరే ఇవి SSBN అంటామన్నమాట. SSBN అంటే షిప్ సబ్మెర్సిబుల్, అవి సబ్మరైన్స్ అన్నమాట. అంటే అవి సబ్మరైన్స్, అవి న్యూక్లియర్ సబ్మరైన్స్. న్యూక్లియర్ పవర్ తోటి అవి రన్ అవుతూ ఉంటాయి నీళ్ళల్లో, సముద్రంలో. న్యూక్లియర్ సబ్మరైన్స్ ఎప్పుడు కూడా అవి నీళ్ళ లోపలే ఉంటాయి. మామూలుగా ఎలక్ట్రిక్ డీజిల్ సబ్మరైన్స్ అయితే ఆక్సిజన్ తీసుకోవడం కోసం అప్పుడప్పుడు సర్ఫేస్కి రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీటికి ఆ పని లేదు, ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉండొచ్చు. అందుకే వీటికి చాలా స్టెల్త్ ఫీచర్స్ ఉంటాయంటాం. అంటే బయట వాళ్ళు కనుక్కోవడం చాలా కష్టం వీటిని. శత్రు దేశాలు కనుక్కోవటం చాలా కష్టం అన్నమాట వీటిని. ఇవి షిప్ సబ్మెర్సిబుల్ అంటే ఈ సబ్మెరైన్స్ సముద్రం నీళ్ల లోపల ఉంటాయి. అలాగే బాలిస్టిక్ న్యూక్లియర్ సబ్మరైన్స్. బాలిస్టిక్ అంటే ఈ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో బాలిస్టిక్ మిసైల్స్ని సముద్రంలో ఉండి సముద్రం లోపల నుంచి మిసైల్స్ని లాంచ్ చేయొచ్చు. ఆ మిసైల్కి చివర ఒక న్యూక్లియర్ వార్ హెడ్ కూడా పెట్టచ్చు. అంటే న్యూక్లియర్ వెపన్ని సముద్రంలో నుంచి ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి లాంచ్ చేసేయచ్చు అన్నమాట. అర్థమైంది కదా? సో SSBN అంటే న్యూక్లియర్ సబ్మరైన్, దానికి బాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ కేపబిలిటీ కూడా ఉందన్నమాట. బాలిస్టిక్ మిసైల్స్ చివర ఒక న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా పెట్టచ్చు. అంటే ఒక న్యూక్లియర్ వెపన్ని కూడా పెట్టచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రెండోది. ఈ కేపబిలిటీ ఉన్న దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే న్యూక్లియర్ ట్రయాడ్ అంటారు. అంటే న్యూక్లియర్ వెపన్స్ని 3 రకాలుగా శత్రు దేశం మీద లాంచ్ చేయగలగటం అనమాట. ఒకటి మామూలుగా భూమి మీద నుంచి లాంచ్ చేస్తారు. రెండోది ఆకాశంలో నుంచి. అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, మన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో రఫేల్ ఫైటర్ జెట్స్ కావచ్చు. సో అలాంటి ఫైటర్ జెట్స్ని ఉపయోగించి మనం ఈ న్యూక్లియర్ వెపన్స్ని శత్రు స్థావరాల మీద లాంచ్ చేయొచ్చు. మూడోది ఏంటి, సముద్రంలో ఉండి కూడా
ఒకవేళ శత్రు దేశం మన దేశం మీద అటాక్ చేసి మన ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ని అలాగే ఆకాశంలో నుంచి లాంచ్ చేసే కెపబిలిటీని పూర్తిగా తీసేసింది అనుకోండి, దాడి చేసి డిస్మాంటిల్ చేసింది అనుకోండి, అప్పుడు మనం సముద్రంలో నుంచి కూడా ఎవరికి తెలియకుండా కూడా లాంచ్ చేయొచ్చు. ఈ 3 కేపబిలిటీస్ ఉన్నటువంటి దేశాలని న్యూక్లియర్ ట్రయాడ్ కేపబిలిటీస్ అంటారు. సో ఇక్కడ ఐఎన్ఎస్ అరిహంత్ వీటి గురించి చెప్పుకోవాలంటే 2 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి SSBN, వీటిని SSBNs అంటారు. అలాగే రెండోది న్యూక్లియర్ ట్రయాడ్ కేపబిలిటీ అంటారనమాట. సరే, రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో కలుద్దాం. నమస్తే.